హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే జాతర థర్డ్ డే బండ వేషం అంటే నిన్న సాయంత్రం వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా హెవీగా అనిపించింది. నేను మీకు వీడియోలో చూపిస్తాను. బండ వేషం అంటే రెడ్ కలర్ విత్ వైట్ డాట్స్ అంటే నామకొమ్ము రెడ్ కలర్ కోసం ఎర్ర కుంకుమ తెచ్చుకున్నాము. ఈరోజైతే చిన్నోడు వేసుకోనని పట్టుపట్టాడు. అందుకని పెద్ద అబ్బాయికి మాత్రమే వేయాల్సి వచ్చింది. చిన్న బాబుకి వేయలేదు. అంటే వేస్తే 3 days కానీ వేయాలి, లేదా 1 day అయినా వేయాలి కదా. అందుకనేసి మేము కూడా ఇలా అయితే బొట్లు పెట్టేసుకున్నాము. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు మనం కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలా మేము స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుండి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. క్రౌడ్ చూపిస్తాను చూడండి, ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఈరోజు థర్డ్ డే. ఇంకా 4-5 days తర్వాత ఇంకా ఎక్కువ ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు పొంగళ్ళు పెట్టుకోకుండా ఉన్నా, ఒకవేళ మీరు రద్దీని బేర్ చేయలేరు అనుకున్నా ఈ 2-3 daysలో పెట్టేసుకోండి. క్రౌడ్ అయితే ఇలా ఉన్నింది. మేము టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. చాలా రష్ అనిపించింది ఈరోజు. ఇంకా తర్వాత దర్శనానికి కోసం వెళ్ళాము. దర్శనానికి లైన్ ఇంతే ఉన్నింది కాబట్టి ఆ దర్శనం ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసాము. చాలా బాగా అనిపించింది. తిరుపతి గంగమ్మ జాతర మనం ఒక్కసారైనా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్టు ఉంటుంది. ఇలా మా థర్డ్ డే అయితే ఫినిష్ చేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని బయటకు వచ్చేసాము. ఉప్పు పోయడం అయితే మర్చిపోకండి. ఉప్పు అయినా పోయండి, లేదా దుత్తు అయినా మోయండి, ఏదో ఒకటి చేయండి. అమ్మవారు చాలా బాగా కరుణిస్తారు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. కొంతమంది వేషాలు వేసుకుంటే వాళ్ళవి వీడియోస్ తీసుకున్నాను, చిన్నపిల్లలు అట్లా. గుడి బయట ఎవ్రీ ఇయర్ ఒకే అతను షాప్ పెడతారు బ్యాంగిల్స్. వీళ్ళ దగ్గర గ్లాస్ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఉంటాయి, అంటే వాటర్ బ్యాంగిల్స్ అంటారు. చాలా బాగుంటుంది క్వాలిటీ. వాళ్ళ దగ్గర నేను బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేసుకుని మార్కెట్లో కొద్దిగా వర్క్ ఉంటే చూసుకొని రిటర్న్ అయిపోయాను. మీరు జాతరకు వస్తే బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక మినీ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.